హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నా బ్యాడ్మింటన్ అకాడమీ చూపించబోతున్నా. నేను ఎట్లా ఆడుతున్నానో కూడా చూపించబోతున్నా. ఫస్ట్ ఎట్లా వెళ్ళాలో చూపిస్తా, చూడండి. ఇప్పుడు లలిత జ్యువెలరీస్ వస్తుంది. దాని దగ్గర టర్న్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే ఆ పాపులర్ అకాడమీ వచ్చేసిద్ది. అదిగోండి నా పాపులర్ అకాడమీ. నేను ఇక్కడే నా బ్యాడ్మింటన్ నేర్చుకుంటా. ఇప్పుడు ఇక్కడ బయట బైక్ పార్క్ చేసేసుకొని అట్లా కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఫుట్వేర్ వదిలేసడానికి ఒక స్టాండ్ ఉంది. అక్కడ ఫుట్వేర్ వదిలేసి బ్యాడ్మింటన్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి మనం షూస్ వేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాడ్మింటన్ అకాడమీలో ఓన్లీ షూస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆడుతున్నాను. ఇప్పుడు నేను మ్యాచ్ ఆడుతున్నాను. ఆ మ్యాచ్ 21 పాయింట్స్ దాకా ఆడాలి. ఆ మ్యాచ్లో తను నాకు టాస్ ఇచ్చింది. దానివల్ల నేను పక్క సైడ్ కోర్ట్లో ఉన్నా, అందుకనే నేను కొట్టలేకపోయా. ఇప్పుడు నాకు పాయింట్ వచ్చింది, ఎందుకంటే తను బయటకు కొట్టేసింది, కోర్ట్ బయటికి. ఇప్పుడు కోర్ట్ చేంజ్, ఎందుకంటే నేను విన్ అయ్యా కాబట్టి మళ్ళీ కోర్ట్ చేంజ్. అట్లాగే చాలా మ్యాచెస్ ఆడాము ఎక్కతో. దాంట్లో 2 మ్యాచెస్ నేను విన్ అయ్యాను, 2 మ్యాచెస్ తను విన్ అయింది. తర్వాత అట్లా కంటిన్యూ చేస్తే నేను ఇంకా అక్క ఒక టీము, ఇంకా అన్న ఒక్కడే ఆడతాడు మాతో. అట్లా కంటిన్యూ చేస్తానే ఉన్నాం.
నేను ఇంకా మాతో ఆడిన అన్న ఒక టీము, ఇంకా నాతో ఆడిన అక్క, ఇంకా వేరే అన్నయ్య ఒక టీం. అట్లా ఇద్దరిద్దరమి ఒక్కొక్క కోర్టులో హాఫ్ కోర్టులో ఉండి ఒక కాకుతో ఇద్దరిమి ఆడతాం. అది డబల్స్ అంటే. నేను 4:30కి వచ్చి మ్యాచ్ ఆడేసి 6 దాకా అప్పుడు స్ట్రెచ్చింగ్ చేసేసి వెళ్ళిపోతాను, ఎందుకంటే అది నా టైమింగ్ కాబట్టి. బాయ్ బాయ్. ఇది ఈరోజు బ్యాడ్మింటన్ బ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ కింద ఉన్న బెల్ కూడా